ఇప్పుడు ఇక్కడ వాటర్ పోతున్నాయి చూస్తున్నారా? వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కాళేశ్వరం నుంచి స్టార్ట్ అయ్యి అందగిరి నుంచి మాకు రంగనాయ సాగర్ ద్వారా వస్తున్నాయి మాకు వాటర్. రంగనాయ సాగర్ వస్తున్నాయి మాకు వాటర్. ఇవి మాకు నిన్న నుంచి బాగా సంతోషం ఉంది. మాకని కాదు, ఈ ఏరియా రైతులందరికీ, మా ఇక్కడ ఈ ఏరియా రైతులందరికీ చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ స్టార్ట్ చేస్తాను. నాకు 5 ఎకరాలు ఉన్నది. నాకు 5 ఎకరాలు ఇప్పుడు సస్యశ్యామలు. ప్రతి యాసంగి నాకు మాత్రం ఇప్పటి వరకు అయితే, నేను కొన్ని సంవత్సరాలు ఇంతకు ముందు దుబాయ్కి పోయినా, మాకు వాటర్ లేక మేము వేసుకుంటుంటే లాస్ట్కు పారుకుంటా వాటర్ తక్కువై ఇక్కడ వాటర్ సోర్స్ ఏం లేదు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు అసలు ఈ వాటర్ గురించి పట్టించుకున్న నాదుడే లేడు. అందరూ వచ్చి ఇరుపోయారు. కానీ ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత, మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం నుంచి వాటర్ తీసుకొచ్చి మాకైతే వాటర్ చూపించిండు. అంటే ఇప్పుడు మరి ఈ కాళేశ్వరం నుంచి వస్తానని మీరు అంటున్నారు. అదే అప్పుడు ఉన్న ప్రతిపక్షం కావచ్చు, ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటుందంటే గుంట నీళ్లు కూడా పారేది లేదు, దాని మీద చాలా మొత్తం వృధా చేసిర్రు, డబ్బులు కాళేశ్వరం మీద పెట్టి అని అంటారు. మీరు రైతులు ఏమంటారు? లేదు, తప్పది. అది తప్పుడు ప్రచారమే. నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నేను వచ్చే వరకు కాలువ స్టార్ట్ అయినాయి. కాలువ స్టార్ట్ అయిన తర్వాత మా వ్యవసాయాలు అప్పుడే స్టార్ట్ అయినాయి. నేను వచ్చిన తర్వాత కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడి ఒక 9 సంవత్సరాలు నేను బయటకు పోయినా. ఇక్కడ ఎలాంటి ఉపాధి లేకుండా మాకు ఈ వాటర్ లేక మేము చేసుకునేది వ్యవసాయం. మాకు ఓన్లీ వాటర్ తప్ప మాకు వేరే ఇంకా ఏ సోర్స్ లేదు. ఈ వాటర్ వచ్చిన తర్వాతనే నేను ఎటు బయటకు పోకుండా నా భార్య పిల్లలతోని మా అమ్మని చదువుకుని మేము బతకగలుగుతున్నాం. అంటే మరి నువ్వు దుబాయ్ నుంచి రిటర్న్ ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు వాటర్ వస్తున్నాయి. అందరూ చెప్పారు, మా చుట్టుపక్కల ఉన్న మా రైతులు, మా చుట్టాలు, మా పక్కన ఉన్న మా వ్యవసాయం చేసే వాళ్ళు, అరే ఎందుకు రా అక్కడ అందరూ ఇచ్చిపెట్టి ఉంటున్నావు, రా మంచి వ్యవసాయం చేసుకుని, వ్యవసాయం ఉన్నది కదా, మనకు కావాల్సిన వాటర్ ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వాటర్ తీసుకొచ్చారు ఇక్కడికి, నువ్వు రారా అంటే వాళ్ళ మాట విని వచ్చిన. నిజమే, ఇక్కడ నా కళ్ళ కనబడదు. నేను వచ్చే వరకు వాటర్ స్టార్ట్ అయినాయి ఇక్కడ మాకు. అంటే ఇప్పుడు కాళేశ్వరం అనేది వేస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇలా అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అది తప్పుడు అనవసరంగా ఏదో బురదలు తప్ప మా కళ్ళ ముందు కనబడుతున్నాయి. మీరు కూడా చూస్తారు, మా రైతులు చూస్తారు. వాళ్ళు ఎవరో ఎక్కడో కూర్చొని వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ దాకా. వాళ్ళకి క్షేత్రాలు రారు కాబట్టి వాళ్ళకి తెలియదు. మేము ప్రత్యక్షంగా చూసుకుంటున్నాం. మీరు ఎక్కడైనా పెట్టండి వీడియో. ఈ ఏరియాలో మా రైతులందరూ ఉన్నారు. రైతులందరూ చెప్తారు. ప్రతి ఒక్క రైతు నేను రాత్రి నుంచి వాళ్ళ సంతోషం తినకుండా మాకు తిన్నట్టున్నది. మాకు వాటర్ కావాలి. మాకు చేసుకునేది మేము వాటర్ వాటర్తోనే బతకగలుగుతాం. మాకు వాటర్తోనే. ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు ట్రాక్టర్ పెట్టుకుని వచ్చిన, వాటర్ వచ్చినాయి నిన్న నైట్ నుంచి చూసి ఇవాళ వాటర్ వచ్చినాయి. ఇక మాకు సంతోషం. 5 ఎకరాలు మంచిగా 5 ఎకరాలు మాకు ఏమంటే కాళేశ్వరం స్టార్ట్ అయ్యి రంగనాథ సాగర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక గుంట కూడా ఎండిపోలేదు. నా పేరు వెంకటరెడ్డి. రికార్డు ఇది, ఎవరినైనా మీరు తెలుసుకోవచ్చు. నేను ఏదో దీనికి దానికి వీళ్ళకు అనుకూలంగా వ్యతిరేకంగా ఏది కాదు. వాటర్ మాకు జరిగింది చెప్తున్నాను నేను, వాస్తవం ఇది. నాది మాత్రం రంగనాయక సార్ అయిన తర్వాత ఒక గుంట కూడా ఎండిపోలే. నాది కంప్లీట్గా. అంతకుముందు ఒక గుంట వారింది, లాస్ట్కి వచ్చే వరకు ఒక గుంట. మేమేంటిది కొత్తిమీర, మా సిద్దిపేట మాకు దగ్గర కదా, ఏంది కొత్తిమీర, మెంతి, చిన్న చిన్న కట్టలు కట్టుకుపోయి మా అమ్మ తీసుకుపోయి అమ్ముకొచ్చు.